హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 2 అనమాట. యాక్చువల్గా పార్ట్ 1 వచ్చేసి నిన్ననే అప్లోడ్ చేశాను కదా, ఇది దానికి కంటిన్యూ వీడియో అనమాట. ఒకవేళ మీరు పార్ట్ 1 కనుక చూడనట్టయితే ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. సో అక్కడ ఓపెన్ చేసి అయితే చూసేయండి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయినా ఇస్తాను, సో అక్కడైనా ఓపెన్ చేసి చూడొచ్చు. అంటే మీకు ఈ వీడియో ఏంటో అర్థం కావాలి అంటే పార్ట్ 1 కనుక చూస్తే మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఒకసారి ఆ వీడియో చూసి వచ్చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండే లంచ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కదా. సో ఇంకా ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి బీచ్కి ఒక 1 కిలోమీటర్ దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ పైనే అనమాట. సో అంత దూరంలో ఉందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. అంటే మేము అక్కడే ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో అని చూసాం కానీ సో ఇంకా అక్కడ ఎక్కడా కూడా ఇలా చెట్లు అనేవి ఏమీ లేవు. ఇంకా సముద్రం అంటేనే ఎడారిగా ఉంటుంది కదా, సో ఎక్కువ చెట్లు అలాంటివి ఏమీ లేవు కూర్చోవడానికి. సో అందుకని ఇంకా 1 కిలోమీటరు 1/2 కిలోమీటర్ దూరము ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చాక ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా జామాయిల చెట్లు ఏవో అంటారు కదా, సో అవ్వన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఒక చేప తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుండి. ఇంకా అది సరిపోలేదని చెప్పేసి ఆ జామాయిల చెట్లు అనుకుండా కొమ్మలన్నీ కూడా నరికేశారు. సో ఎరగొట్టి తీసుకొచ్చారనమాట కూర్చోడానికి. ఇంకా ఎలాగోలా ఇక్కడ అందరం కూడా సెటిల్ అయిపోయామన్నమాట. ఇంకా కానీ మంచి ఆకలి అయితే వేస్తుంది. ఇంకా మేము బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి 1 గంట అలా అయిపోయింది అనమాట టైము. ఇంకా ప్లేస్ చూసుకొని ఇవన్నీ వచ్చేసరికి 1:15 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా ఆకలి అయితే బీభత్సంగా వేస్తుందన్నమాట. సో ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ముందు భోజనాలు అయితే చేసేస్తున్నాము. సో ఇంటి దగ్గర నుండి మేము ఒక్కొక్కరం ఒక్కొక్క రకం చేసుకొచ్చామన్నమాట. అంటే ఇక్కడ బీచ్ దగ్గరే ఫిష్ ఫ్రై అయితే చేస్తారన్నారు కదా, సో అవి కూడా తీసుకున్నాము అని చెప్పేసి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోలేదు, ఎందుకంటే ఇక్కడనే కొనుక్కొని తీసుకున్నామని. మా వదిన ఒక్కటే చికెన్ కర్రీ ఒకటి వండుకొచ్చిందనమాట. ఇంకా మేమందరం కూడా నేను వచ్చేసి కొబ్బరి చట్నీ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేశాను. ఇంకా మా చిన్న వదిన వచ్చేసి పప్పు అండ్ గోంగూర పచ్చడి, ఇంకా మా వదిన వచ్చేసి చికెన్ కర్రీ అన్నాను కదా. ఇంకా అలాగా అందరం ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకొని తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు అంతకుముందు ఈ బీచ్ దగ్గరికి వచ్చారనమాట మా ఆడపడుచు వాళ్ళు. సో అందుకని చెప్పి తీసుకున్న వాటిలో అంటే మేము 2 టైప్స్ తీసుకున్నాం అనమాట. 2 రకాలు తీసుకున్నాము. ఒకటి వచ్చేసి నార్మల్గా ఫిష్ని కట్ చేయించి పీసెస్ లాగా ఫ్రై చేయించాము. ఒకటి వచ్చేసి నార్మల్గా అక్కడ ఫిష్ మొత్తం ఫుల్గా కూడా దానికి మసాలా అంతా పట్టించేసి ఫ్రై చేశారు. సో అదొక రకం అనమాట. అలా 2 రకాలు తీసుకున్నాం. కానీ ఫిష్ చేప ముక్కలుగా చేసి ఫ్రై చేసిందే బాగుందన్నమాట. ఇంకా వేరేదైతే అసలు కొంచెం కూడా టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. సో లోపలంతా కూడా ఎక్కువ ఫ్రై అవ్వలేదు. ఇంకా అలానే మేము పీతల ఫ్రై అలాగే రొయ్యల ఫ్రై కూడా తీసుకున్నాము. ఇంకా రొయ్యల ఫ్రై కూడా అంతగా ఏమీ బాగాలేదు. పీతల ఫ్రై అయితే చాలా బాగుంది. పీతలు వచ్చేసి 100కి 3 పీతలు అయితే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా నా ప్లేట్లో ఉంది. సో అదొక్కొక్కటి అంటే 3 పీతలు కలిపి 100 రూపాయలు అనమాట. ఇంకా అలానే ఫ్రాన్స్ వచ్చేసి 200 ఎంతో తీసుకున్నారు రొయ్యలు. కాకపోతే అవి అసలు క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చినాయి. అసలు ఒక 20 కూడా వచ్చాయో లేదో తెలియదు నాకు రొయ్యలు. మరి పెద్దగా కూడా ఏమీ లేవు, అవి చిన్నగానే ఉన్నాయి. కానీ రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువే చెప్పారు, ఎక్కువే తీసుకున్నారనమాట. ఇంకా మళ్ళీ ఫిష్ కూడా పర్వాలేదు, ఒకటి వచ్చేసి 100 రూపాయలు. అవి కూడా పర్వాలేదు, చాలా బాగానే అనిపించింది. కానీ రొయ్యలు ఒక్కటే సో టేస్ట్ బాగాలేదు, అలాగే వాటి ప్రైస్ కూడా బాగాలేదన్నమాట. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అందరూ కూడా చెట్ల మీద చాలామంది పేర్లు అవి రాసుకొని ఉన్నారనమాట. ఇంకా వాటిని చూసేసరికి మాకు కూడా రాయాలనిపించింది. ఇంకా తలా ఒక పుల్ల ముక్క తీసుకొని ఇలా చెట్ల మీద అయితే పేర్లు చెక్కుతున్నాం అనమాట. సో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అన్నట్టుగా సో ఎవరి పేర్లు వాళ్ళు చెక్కుకుంటున్నాము. సో ఫ్యామిలీ వరకు ఇంకా నేను వచ్చేసి నాది, మా వారిది, మా బుడ్డోడిది అయితే రాశాను. మా బుడ్డోడిది అయితే రాయాలంటే చెట్టు చుట్టూ రాసినా కూడా సరిపోదనమాట, అంత పెద్దగా ఉంటుంది. సో అందుకని డిఎన్డి అని షార్ట్కట్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ అందరం రాసినాం కదా, నేనెందుకు రాయకూడదు అని చెప్పేసి మా బుడ్డోడు కూడా రాసినాడు అనమాట. సో వాడు వచ్చేసి నా పేరు అండ్ వాళ్ళ డాడీ పేరు రాయడు, అంటే నార్మల్గా రాయడం వచ్చు కానీ సో డాడ్ అని రాస్తాడనమాట. ఇంకా సేమ్ నేను ఎలా రాశాను కింద డిఎన్డి అని తను కూడా అలాగే షార్ట్కట్లో పెట్టుకుంటాడు.
సో ఇంకా ఫుల్గా భోజనాలు అయితే చేసేసి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి వచ్చేస్తున్నాము. ఇంకా మేము కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి సో చూస్తున్నారు కదా ఎన్ని కోతులు ఉన్నాయంటే కనీసం కొన్ని వందల కోతులు ఉంటాయి. ఇంకా ఇవి అటు సైడ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొంతవరకే బయటికి కనిపిస్తున్నాయి కానీ ఇంకా మేము స్టార్టింగ్ రోడ్డు మీదకి రాగానే అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మాకు ఇంకా ఆ టైంలో ఎటు కదిలినా ఎటు మీదకి వచ్చేస్తాయని చెప్పేసి మేము అక్కడే చాలాసేపు ఆగిపోయాము. ఇంకా అలా అలా కొన్ని అయితే అటు సైడ్ వెళ్ళిపోయాయి. ఇంకా తర్వాత మేము ఇంకా కొన్నే కదా ఉన్నాయని చెప్పేసి ఇంకా కార్ దగ్గరికి వచ్చేసి ఇక వెంటనే లోపలికైతే వెళ్ళి కూర్చుని పోయామన్నమాట. సో మళ్ళీ ఎక్కడ మీదకి వచ్చేస్తాయని. కానీ చూస్తున్నారా అసలు రాయి మీద ఎంత దర్జాగా కూర్చుందంటే అసలు భలే కూర్చుంది. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు మా అన్నయ్య అయితే బిస్కెట్స్ వేసాడనమాట వాటికి. ఇంకా అప్పటికి కూడా చాలా భయం వేసింది, ఎక్కడ కారు వెనకాల వచ్చేస్తాయా అని చెప్పేసి. అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే మళ్ళీ ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ వచ్చి నార్మల్గా చూసేసి భోజనం చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము, స్నానాలు అవన్నీ చేద్దాం అని చెప్పేసి. యాక్చువల్గా నేనైతే ఈ బాపట్ల బీచ్ అనేది ఫస్ట్ టైం వచ్చాను, కానీ అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే సో అంటే కొన్ని కొన్ని చూడంగానే నచ్చుతాయి అంటారు కదా, సో అలా నాకు చూడంగానే అయితే బాగా నచ్చింది. సో నేను ఒక 4 బీచ్లు అనుకుంటా చూశాను. సో ఒకటి వచ్చేసి ఇది బాపట్ల బీచ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి హంసల్ దీవి, అలానే అంతర్వేద అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఆర్కే బీచ్ వైజాగ్లో. సో ఇంకా దాన్ని మించింది అయితే ఏది ఉండదు అనుకోండి వైజాగ్ ఆర్కే బీచ్. సో దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఇదనమాట. ఇంకా నాకైతే అసలు స్నానం ఎప్పుడెప్పుడు చేసేస్తామా వెళ్ళి సముద్రంలో అనిపించేసింది. సో అంత బాగుందనమాట. అసలు ఆ చుట్టూ వ్యూ కానీ చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడు ఇంకా ఇందాక వాళ్ళ నాన్నమ్మ అయితే ఈ బొమ్మలన్నీ కొనిపించిందనమాట. ఇంకా వాటితో అయితే ఆడడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా వాళ్ళ అక్కని రమ్మంటున్నాడు అనమాట ఆడుకోవడానికి తోడు. సో ఇంకా తను కూడా కూర్చుందనమాట. ఇంకా ఇద్దరు ఇక్కడే కాసేపు ఆడుకున్నారు. ఇంకా మేము కూడా ఏంటంటే ఇప్పుడు వెంటనే వెళ్ళామంటే వీళ్ళు కూడా మాతో పాటు స్నానానికి వచ్చేస్తారనమాట. సో మళ్ళీ ఒక 2 గంటల పైన అన్నా చేస్తాం కదా, మళ్ళీ ఎక్కడ జలుబు చేస్తుందా అని చెప్పేసి ఇంకా ఇక్కడే కాసేపు ఆడిన తర్వాత ఇంకప్పుడు బీచ్ దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట వీళ్ళని కూడా. ఇక్కడ అక్కడ కాసేపు ఆడుకొని తర్వాత ఇంకా మాతో పాటు స్నానానికి అయితే వచ్చారు. కానీ మేమే అనుకుంటే మాకంటే డబల్ ఎంజాయ్ చేశారనమాట మా పిల్లలైతే. సో అంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఇలాంటి చోట్లకి తీసుకురాలేదు, అంటే తీసుకెళ్ళాం కానీ స్నానాలు మేము ఎప్పుడూ చేయలేదు కదా. సో వాళ్ళ ముందు మేము ఇప్పుడే స్నానాలు చేసింది. సో ఇలాంటి సముద్రాల్లో కానీ నదుల్లో కానీ ఎప్పుడు స్నానాలు చేసింది లేదు. సో మా వాడు అనుకుంటా ఒక్కసారి చేశాడు, అది కూడా ఒక 5 మినిట్స్ అలా ముంచి లేపేసామన్నమాట. సో అంతేగాని ఇంత ఎక్కువసేపు ఎప్పుడు స్నానం చేసింది లేదు కదా. అసలు మామూలుగా కాదు, బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఆ బుడ్డది చూసారా ఎంత ఉంది అది అసలు. సో అదైతే వాటర్లో ఒక పక్క వణికిపోతుంది, ఇంకా అయినా సరే వెళ్ళనంటుంది అనమాట బయటికి. అసలు నాకైతే భలే అనిపించింది అది చూడంగానే మాత్రం. సో ఇది ఇంత లేదు, దీనికి ఏం తెలుస్తుంది అని చెప్పేసి అలా వచ్చే కొద్దీ కూడా ఇది అరుపులు మొదలు పెట్టేసింది అనమాట. సో అది దీని దగ్గరికి వస్తుంటే అసలు ఎంత పెద్దగా అరుస్తుందో అసలు ఆనందం వేసేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ కూడా కాసేపు ఆడించిన తర్వాత ఇంకా మేమైతే వీళ్ళని మా వాళ్ళకి అప్పచెప్పేసి మేము వెళ్ళిపోయామన్నమాట స్నానాలకి. సో అప్పటికి వీళ్ళు మమ్మల్ని చూడలేదు, ఆడుకుంటున్నారు కదా, ఆటల్లో పడ్డారు. ఇంకా తర్వాత మమ్మల్ని చూసేసాక ఇంకా వీళ్ళు కూడా లోపలికి వచ్చేసారనమాట. అంటే మరీ లోపలికంటే లోపలికి ఏం కాదులేండి, అసలు మాకే భయం లోపలికి వెళ్ళాలంటే. కొంచెం దగ్గరగానే చేస్తున్నాం మేము కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే మా బుడ్డోని ఆడిపిస్తున్నారనమాట. అంటే లేదంటే మేము స్నానం కొంచెం లోపలికి వెళ్ళి చేస్తున్నాం కదా, సో అక్కడికంటూ వచ్చేస్తానంటున్నాడు. సో అక్కడ వద్దు, ఇక్కడ మన ఇద్దరం ఆడుకుందాము అని చెప్పేసి ఇంకా బయటనే కొంచెం దగ్గరగానే ఆడిపిస్తున్నాడు అనమాట. ఇంకా మా వారికి అయితే డ్రెస్ తీసుకురాలేదు, స్నానం చేయనన్నారని చెప్పేసి.
ఇంకా మేమైతే ఇంటి దగ్గరే ఫిక్స్ అయిపోయాం స్నానాలు ఇక్కడ చేయాలి అని చెప్పేసి. అందుకని మేమైతే వేరే డ్రెస్సులు తీసుకొచ్చుకున్నాము. మేము వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇక్కడ స్నానాలు చేసామన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు చేయలేదు, ఇంకా బయటనే కూర్చున్నారు. పెరిగింది ఇప్పుడు వెళ్ళిపోయి సో చూసారు కదా బీచ్లో ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇంకా లాస్ట్లో అయితే అలా బీచ్ ఒడ్డున కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటుంటే నాకైతే భలే అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ ఒక 2 గంటలేమో స్నానం చేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకెవరి కాళ్ళు ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 5 అయిపోయింది ఇక్కడే. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అస్సలు ఆపలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా కూడా ఇక్కడే ఉంది. చికెను మటను కూడా అంత ఇష్టంగా తినరనమాట మా వాళ్ళు. సో ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఇంకా వీటిలోనే చాలా రకాలు ఉంటాయి కదా, అసలు ఇవంటే ప్రాణం ఇచ్చేస్తారనమాట. సో అంత ఇష్టము. సో మా వారికి కూడా నేనైతే అసలు ఫస్ట్లో తినేదాన్ని కాదు, నాకు అస్సలు నచ్చేది కాదు. ఇంకా మా బాబుని ఎప్పుడు కన్సీవ్ అయ్యానో సో అప్పటి నుండి నాకు కూడా ఇష్టం పెరిగిపోయింది అనమాట. ఇంకా నేను కూడా తినేస్తున్నాను వాళ్ళతో పాటు. కానీ మా వాళ్ళకైతే ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు అలాంటివంటే. చికెను మటన్ కూడా నిజంగా అసలు అంత ఇష్టంగా తినరండి. సో మా ఇంట్లో అయితే వీక్లో ఒక 2 డేస్ అయినా ఈ కర్రీ అనేది ఉంటుంది. సో ఇందులో వంకాయల్లో కానీ, ఎగ్స్లో కానీ, లేదంటే దోసకాయల్లో కానీ, ఇంకా అందులో వేసి వండుతూనే ఉంటాను. వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. సో అంత ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మనకి సముద్రంలో దొరికే గవ్వలతో అసలు ఎన్ని వెరైటీస్ చేశారో. సో చూస్తున్నారు కదా, అది హెయిర్ క్లిప్ అనమాట. అసలు అలా తయారు చేసినందుకు చెప్పుకోవచ్చు వీళ్ళని. ఇంకా అలానే ఇక్కడ వాచెస్ ఉన్నాయి, అలానే మిర్రర్స్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనం గుమ్మాలకి వేసుకునే హ్యాంగింగ్స్ కానీ, దండలు కానీ, అసలు అవన్నీ కూడా అసలు చాలా రకాలుగా తయారు చేశారు. అంటే దొరికే ఒక కొన్ని వెరైటీస్తో అసలు ఎన్ని రకాలు చేశారంటే. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అసలు ఒక్క మిర్రర్ని ఎన్ని మోడల్స్లో తయారు చేశారో చూస్తున్నారు కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది. సో మళ్ళీ ఉన్నది మళ్ళీ అక్కడ లేదనమాట. సో డబల్ కూడా లేదు, అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తయారు చేశారు. ఇంకా ఇది వచ్చేసి మనం పెన్స్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న ఏదో అంటారు కదా, సో అవి అనమాట. భలే చేశారు. ఇది బాగా నచ్చింది నాకు అసలు చూడడానికి. ఇంకా అలానే మనకి ఇయర్ రింగ్స్ చూసారా. సో ఇవి కూడా అంతే, గవ్వలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వీటిని ఏదో అంటారు, ఆల్చిప్పలేవి అంటారు. సో వాటితో చేశారనమాట. ఇది వచ్చేసి గవ్వలతో బ్రాస్లెట్. సో అన్నీ కూడా అసలు భలే ఉన్నాయి మోడల్స్ కూడా. ఇంకా అలానే ఇంకా ఇవి దేంతో తయారు చేశారో తెలియదు కానీ, అంటే ఇది కూడా సముద్రంలో దొరికే వాటితోనే కానీ ఇలా ఇయర్ రింగ్స్ లాగా, స్టడ్స్ లాగా తయారు చేశారనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తయారు చేశారు. సో ఇవేంటంటే నత్తగుళ్ళలో ఏ అంటారు కదా, సో అవన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా గవ్వలు, అలాగే గోమతి చక్రాలు, ఇవన్నీ కూడా మనకి ఎలాగో సముద్రంలో దొరుకుతాయి కాబట్టి అవన్నీ కూడా పెట్టారనమాట. ఇంక ఇది వచ్చేసి పూసల దండ చూసారా, అసలు ఎంత బాగుందో. సింపుల్గా ఉంది, వేసుకుంటే కూడా భలే ఉంది. సో లాంగ్ డ్రెస్సెస్ మీద అలా వేసుకుంటే చాలా బాగుందన్నమాట. సో ఎందుకంటే ఒకటి వేసుకొని చూసాము. ఇంకా ఇవి వచ్చేసి గాజులు అనమాట. కానీ వేటితో తయారు చేశారో కానీ అసలు చాలా బాగున్నాయి. ఇంకా దాని మీద డిజైన్ అది మన ఫోన్లో క్లారిటీ కనిపించట్లేదు కానీ, సో సన్నగా డిజైన్ కూడా చెక్కారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి రియల్ ముత్యాలంట. సో మనకి సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి కదా, సో వాటితో చిన్న చిన్న స్టడ్స్ లాగా తయారు చేశారు.
అది ఈచ్ సెట్ వచ్చేసి 80 రూపీస్ ఎంతో. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాళ్ళైతే చిన్న శంఖాలు తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది. సో వాటి మీద శంఖంతో వాటర్ పోయడానికి అని చెప్పేసి అవి తీసుకుంటున్నారు. ఇంకా అలానే గుమ్మాలకి దండలు కూడా తీసుకుంటున్నారనమాట. సో అవన్నీ చూస్తున్నారు. ఇంకా ఇవన్నీ తీసుకుని ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.